హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఐపీఎల్ సీజన్లో మరి ఇప్పటికే చాలా మ్యాచెస్ అనేది కూడా కంప్లీట్ అయ్యాయి. కాకపోతే ఆర్సీబీకి ఏమైంది, సొంత గ్రౌండ్లో గెలవాల్సిన మ్యాచెస్ అనేది కూడా అలా మరి అయితే ప్రత్యర్థులకి ఇదో తీసేసుకోండి, ఇదిగో విజయం అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. అసలు ఏమవుతుంది? ధోని శాపం ఏమైనా ఫలిస్తుందా, లేకపోతే ఆర్సీబీ వాళ్ళు కూడా పూజలు చేసి మళ్ళీ ఏమన్నా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఇలాంటి అన్నిది కూడా మరి అయితే మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా నితిన్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. నితిన్ గారితో మాట్లాడదాం. హాయ్ నితిన్ గారు. హాయ్ సార్. ఏంటి సార్ ఏమవుతుంది? ఆర్సీబీకి సొంత గ్రౌండ్లోనే ఓడిపోతూనే వస్తున్నారు. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ అనేది తక్కువ అవ్వడం వల్ల ఇంకా అన్ని మ్యాచ్లు ఓడిపోవడం జరుగుతుంది. సో మేబీ ఇంకో 1-2 మ్యాచెస్ తీసుకోవచ్చు వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ స్టాండర్డ్ చేసుకోవడానికి. ఎప్పుడు ఆర్సీబీకి బ్యాటింగ్ సూపర్ ఉన్నా కానీ బౌలింగ్లో మాత్రం ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఆ ఫ్లక్చువేషన్ మాత్రం వస్తూ ఉంటుంది, డౌన్ అయిపోతూ ఉంటారు. కానీ ఈసారి ఎందుకో 18th సీజన్, మరి దాంతోపాటు కూడా 18th ఎడిషన్, 18 నెంబర్ జెర్సీ అయినా విరాట్ కోహ్లీ, ఇలా అన్నీ కలిసి వచ్చాయి. ఈసారి కప్పు నమ్మదే అని మాత్రం అనట్లేదు, కానీ టీంని చూస్తుంటే మాత్రం ఫికిల్ అవుతూ ఉంది. సో నిన్న పంజాబ్తో ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి అసలు? సో మనకి లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తున్నాము బెంగళూరు అనేది క్రౌడీగా ఉండడము, సో పిచ్ పైన కవర్స్ ఉండడము, సో పిచ్ అనేది డ్యామ్గా ఉంటుంది, సో బాల్ చాలా ఆగి రావడము, బ్యాట్స్మెన్ అంత ఫాస్ట్గా పిక్ చేయలేకపోతుంటాడు. సో మనకు ఆ రీజన్ వల్ల ఈ లో టోటల్ స్కోర్ రావడం జరిగింది. అండ్ మనకు మ్యాచ్ డే కూడా వర్షం పడడము, సో ఇంకా 14 ఓవర్స్ మాత్రమే రెడ్యూస్ చేసి 14 ఓవర్స్కి తీసుకొచ్చారు. సో ఇంకా మన ఆర్సీబీ ఏంటంటే చిన్నస్వామి స్టేడియం అనేది హై స్కోర్స్ రావాలి అనే ఇంటెంట్తో బ్యాటింగ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ఇంటెంట్లోనే వాళ్ళు వికెట్స్ త్రూ చేసుకోవడం జరిగింది. నిన్న టిమ్ డేవిడ్ కూడా ఆడకపోయింటే ఆర్సీబీ పరిస్థితి ఏమైంది? మళ్ళీ వాళ్ళ లో టోటల్ స్కోర్ని రికార్డ్ బ్రేక్ చేసేవాళ్ళు. సో అది టీమ్ డేవిడ్ లాస్ట్కి వెయిట్ చేసి పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేశాడు. ఆయన టైమింగ్ సెట్ చేసుకున్నాడు. ఆ 2 ఓవర్స్ వెయిట్ చేసి ఆ బాల్ని రీడ్ చేసి పిచ్ పైన ఎలా వస్తుందని, తర్వాత లాస్ట్ 2 ఓవర్స్లో ఫినిష్ చేసి బిగ్ టోటల్స్ ఇచ్చాడు. అదర్వైజ్ ఇది బిగ్ టోటల్ అనేది జస్ట్ ఆర్సీబీ పరువు కాపాడమే కాదు, వాళ్ళ రన్ రేట్ని కూడా కాపాడుతుంది. నెక్స్ట్ మ్యాచెస్లో వాళ్ళకి రన్ రేట్ కూడా చాలా క్రూషియల్ అవుతుంది. సో ఇది మంచి వాళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే మ్యాక్సిమం ఐపీఎల్ మ్యాచెస్లో లో స్కోరింగ్ టోటల్ అనేది కూడా ఎక్కువగా దాన్ని డిఫెండ్ చేసుకుంటున్న టీమ్స్ ఉంటున్నాయి. అండ్ అలాగే ఆ లో స్కోరింగ్ని కూడా చేస్ చేస్తూ తడబడుతూ గెలిచిన సందర్భాలు అనేది కూడా నిన్నటి మ్యాచ్లో చూసాం. అండ్ సో మరి పంజాబ్ గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు నిన్నటి మ్యాచ్లో? సో పంజాబ్ ఆల్ ఆస్పెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఉంది. సో యాజ్ యూజువల్ వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్లో పిచ్లో ఉన్న అడ్వాంటేజ్ని తీసుకొని పర్ఫెక్ట్గా ఫినిష్ చేశారని చెప్పొచ్చు మనం మ్యాచ్ని. వాళ్ళ బౌలర్స్ అందరూ కావాల్సిన పర్ఫెక్ట్ కాంబినేషన్స్లో తీసుకొని వికెట్స్ తీసుకోవడము, మంచి ఫీల్డింగ్లో కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో పర్ఫెక్ట్ ఫీల్డింగ్ చేశారు అండ్ బ్యాటింగ్లో కూడా కొద్దిగా తడబడ్డారు, బట్ ఫైనల్లీ లాస్ట్కి చేజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడ టిమ్ డేవిడ్ అయితే ఇక్కడ వదేరా, సో వాళ్ళిద్దరు లేకపోయినంటే మ్యాచ్ ఎట్లుండేదా ఇంట అనిపించింది. అండ్ కమింగ్ టు ద చహల్, సో చహల్ అయితే కొంచెం కోపంతో ఒక ప్రతీకార చర్యతో కూడా రగిలిపోతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీతో మ్యాచ్ అనేటప్పుడు యూజువల్గా తన ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ అయిన ఒక టీం, మరి బెంగళూరు పిచ్ మీద ఎలా వేయాలో బౌలింగ్ బాగా తెలిసిన అది నిన్న పంజాబ్కి బాగా యజ్వేంద్ర చాహల్ రూపంలో బాగా ఉపయోగపడింది అనుకుంటా. 100% ఆయనకి ఆ పిచ్ చాలా అడ్వాంటేజ్ ఇస్తుంటుంది. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది స్పెషల్లీ ఆర్సీబీ పైన. సో ఈజీగా ఆ పిచ్ని మైనస్ ప్లేస్లో అనేవి రీచ్ చేయగలుగుతూ ఉంటాడు. సో ఈజీగా బ్యాట్స్మెన్స్ కూడా స్ట్రగుల్లో ఉన్నారు, పిచ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది బౌలర్స్కి. సో ఇంకా దాన్ని అడ్వాంటేజ్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఓకే. అండ్ కమింగ్ టు ద బోత్ టీమ్స్, నిన్న యూజువల్గా ఫుల్ మ్యాచ్ కనుక జరిగిందంటే ఎలా ఉండేది పొజిషన్ అంటారు? ఎంత ఫుల్ మ్యాచ్ కంప్లీట్ 20 అవర్స్ మ్యాచ్ అయినా కానీ అలాంటి పిచ్ ఉన్నా సరే, బట్ పంజాబ్ది ఇక్కడ పై చేయని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కానీ, వాళ్ళ మిడిల్ ఆర్డర్ కానీ, ఎస్పెషల్లీ బౌలింగ్ ఆర్డర్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. 100% ఆర్సీబీతో పోలిస్తే అడ్వాంటేజెస్ అన్నీ పంజాబ్కే ఉన్నాయి. సో ఈజీగా వాళ్ళు ఈ మ్యాచ్ని వాళ్ళే డామినేట్ చేసేవాళ్ళు. 100% విక్టరీ పంజాబ్కే వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ నిన్న కోహ్లీ కూడా అంత సక్సెస్ అవ్వలేదు ఈ
ఈవెన్ ఓపెనర్స్, ఆర్సీబీ ఓపెనర్స్ కూడా అంత మంచి స్టార్ట్ ఇవ్వకపోవడం అనేది కూడా వాళ్ళకు కూడా ఒక బిగ్ టోటల్ స్కోర్ బోర్డ్ మీద పెట్టకపోవడానికి రీజన్ అనుకోవచ్చా? 100%. అక్కడ వాళ్ళ ఓపెనర్స్ కూడా స్ట్రగుల్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఫిలిప్ సాల్ట్ మనకి వెరీ ఎర్లీగా అవుట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల 100% ఆర్సీబీ స్ట్రగుల్ అయింది. మనకి స్పెషల్గా మనం చూసిన ఆర్సీబీ విన్ అయిన చాలా మ్యాచ్ల్లో మ్యాక్సిమం స్కోర్ ఇది మనకు సాల్ట్దే ఉంది. సో అది 100% ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ప్రతి మ్యాచ్లో సాల్ట్ది. ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ రాలేదు. సో అది 100% మైనస్. ఓకే. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో గెలవకపోవడానికి రీజన్స్ ఏంటి? ఇక్కడ మనకి ఆర్సీబీ బిగ్ టోటల్స్ వెళ్ళాలి. ఐ మీన్ ఆర్సీబీ మనకి చిన్న గ్రౌండ్, చిన్న స్వామి. సో అక్కడ ఈజీగా మనకు బిగ్ టోటల్స్ వస్తాయనే మైండ్ సెట్తో వెళ్ళిపోతుంది. సో అది వాళ్ళకి మైనస్ అవుతుంది. బిగ్ టోటల్స్ వెళ్ళడానికి హిట్టింగ్కి ఐ మీన్ షార్ట్ సెలెక్షన్ అనేది కొద్దిగా మిస్టైమ్ చేస్తున్నారు. సో దానివల్ల వికెట్స్ త్రూ అవ్వడము అండ్ బౌలింగ్లో కూడా అంత రిస్ట్రిక్ట్ చేయలేకపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఆ అడ్వాంటేజ్ని అపోజిట్ టీమ్స్ తీసుకుంటున్నాయి. అంటే ఆర్సీబీ దగ్గర ఉన్న బౌలింగ్ అటాక్ కంప్లీట్గా చిన్నస్వామి స్టేడియంకి సెట్ అయ్యేలా లేదంటారా? 100%. మనకి ఈ ఆర్సీబీ బౌలింగ్ టీం ఎప్పుడు బౌలింగ్ అనేది మనకి ఎప్పుడు వీక్గానే ఉంటుంది. యాజ్ యూజువల్ అదే కొనసాగుతుంది. బట్ బయట మనకి వేరే పిచ్చెస్తో చూస్తే ఇది చాలా టఫ్గా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మనకి బౌలర్స్కి ఎటువంటి సపోర్ట్ ఉండదు చిన్నస్వామి స్టేడియంలో. సో అది 100% మైనస్ అవుతుంది. ఓకే, ఇట్లా మైనసెస్ అనేది. అయితే వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బయట ఎక్కడికైనా కానీ వేరే మ్యాచ్ అంటే బయట గ్రౌండ్స్కి వెళ్ళారంటే మాత్రం చాలా చక్కగా బౌలింగ్ అనేది బాగుంటుంది. ఈవెన్ బ్యాటింగ్లో కూడా బాగా రాణిస్తూ ఉన్నారు. సో ఏంటది? ఎవరైనా కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకుంటారు, వీళ్ళేమో రచ్చ గెలిచి ఇంట ఓడిపోతూ ఉన్నారు. కోర్స్ ఇది మనకి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న మ్యాక్సిమం పిచ్చెస్ అనేవి ఎస్పెషల్లీ హైదరాబాద్, బెంగళూరు లాంటి పిచ్చెస్ అనేవి హై టోటల్ స్కోర్ వచ్చేవి. మిగతావన్నీ మనకి 100% బౌలింగ్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ వాటిపైన ఫ్లాట్ ట్రాక్స్ అనేవి చాలా తక్కువ. సో ఈ రెండింటి పైన మాత్రమే మనము ఆర్సీబీకి అడ్వాంటేజెస్ ఉంటుంది బ్యాటింగ్లో చూపించుకోవడానికి. మిగతా పిచ్చెస్ పైన బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతి మ్యాచ్లో వాళ్ళకి బౌలింగ్ అనేది సపోర్ట్ వస్తుంది. సో వాళ్ళు ఉన్న బేస్ బౌలింగ్ అనేది మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని త్రూ బయట మ్యాచెస్ గెలవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న పర్ఫార్మెన్స్కి తగ్గట్టు ఆర్సీబీ మరి ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఎంతవరకు ఉండే అవకాశాలు ఉంటాయి? ఉంటే 100% ఇక్కడ ఛాన్సెస్ మనం చెప్పలేము. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్సీబీకి 70 to 80% అయితే ఉన్నాయి. సో వాళ్ళ అవుట్డోర్ గేమ్స్ అనేవి చాలా మంచిగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడి వరకు సక్సెస్ అవుతారు. అపోజిట్ టీమ్స్ వాళ్ళ విక్టరీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో 5th place 6th place అయితే షూర్. సో అక్కడ మనకి ఏమైనా ఫంబుల్ జరిగితే అపోజిట్ టీమ్స్లో వీళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కానీ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది లేదు అనేది కూడా ఒక చిన్న సైజ్ బేరీస్ అనేది కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే డైంజర్ జోన్ ఇంకా దే ఆర్ ఎలిమినేటెడ్ ఆల్మోస్ట్ టు ద ఎలిమినేషన్ దగ్గరికి ఒక అడుగు దూరంలో బ్యాక్వర్డ్లో ఉన్న టీమ్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే మీరు చెప్పండి, ఒక టీం ఎవరైతే పక్కగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయంటారు? 100% పంజాబ్ 100% ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. బికాస్ ఐపీఎల్ ఈ 2025లో స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పొచ్చు మనకి. సో నెక్స్ట్ డీసీ, ఈ రెండు టీంలు అయితే కన్ఫామ్. ఓకే, వాళ్ళ పర్ఫెక్ట్ వాటి కావాల్సిన సోర్సెస్ అన్నీ ఉన్నాయి వాళ్ళు 2 టీమ్స్లో. బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఆల్రౌండర్స్, వికెట్ కీపింగ్, ప్రతి ఆస్పెక్ట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఈ 2 టీమ్స్ 100% ప్లే ఆఫ్స్. నెక్స్ట్ 2 places కోసమే మిగతా టీమ్స్ అన్ని ఫైటింగ్. ఓకే, మొత్తం మీద అయితే నిన్న జరిగిన మ్యాచ్ ద్వారా అయితే పంజాబ్ అయితే కొంచెం కొత్త ఉత్సాహంతో ఇంత ప్రీవియస్ మ్యాచ్ కంపేర్ చేసుకున్నా అండ్ ఇప్పుడు కంపేర్ చేసుకున్నా లో స్కోరింగ్స్ని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకొని ఆ లో స్కోరింగ్ని ఎలా చేసి చేయాలనేది కూడా బాగా అలవాటు చేసుకున్నట్టు కూడా అనిపిస్తుంది శ్రేయాస్ అయ్యర్ రూపంలో. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.